నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మరియు శంఖవరం మండలాలలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన రహదారి సమస్యలు ఎదుర్కొంటున్నారు. శంఖవరం గ్రామ రహదారిపై అనుమతి లేని అధిక బరువు కలిగిన క్వారీ లారీల రవాణా నిరంతరంగా కొనసాగుతుండటంతో గ్రామస్తులకు నిత్య ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను తరచూ లేఖల ద్వారా అధికారిక ఫిర్యాదుల రూపంలో తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల సామాజిక సేవాకర్త మేకల కృష్ణ తీవ్రంగా స్పందించారు. శంఖవరం గ్రామం. నేను గత 25 సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యకర్తగా, రాజకీయ కార్యకర్తగా ముందుకెళ్తున్న తరుణంలో 1 సంవత్సర కాలం నుంచి పైడిపాలెం నుంచి కత్తిపూడి వరకు R&B రోడ్డు పైన అధిక బరువులు గల క్వారీ లారీలు, లాటరైట్ లారీలు తిరగడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు బయటికి చెప్పుకోలేని సమస్యతో ఉద్యమాలకు రాలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు సుమారు 4-5 కేసులు బనాయించడం వల్ల ప్రజలు అడ్డుపోతూ మానసిక ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి సుమారు 8 గ్రామాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళు పునాదులు నాశనం అయిపోయి, అదేవిధంగా విద్యార్థులు బిక్కుమంటూ స్కూల్కి వెళ్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులు దేబెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా అనేకమైన స్కూల్ నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్ష కూడా స్పందించకపోతే 25వ తేదీన అమర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ అమర నిరాహార దీక్ష చేసినప్పుడు నేను అధికారులని కోరేది ఏంటంటే, ఈ లాటరైట్, గ్రానైట్ పట్టుకెళ్ళే లారీలకు ప్రత్యేకమైనటువంటి రోడ్డును నిర్మించి ఆ రోడ్డు నుంచి పట్టుకెళ్ళమని అడుగుతున్నాను. నేను లేనిది ఏది అడుగుతలేదు, ఉన్న విషయాన్నే అడుగుతున్నాం. కారణం ఏంటంటే పత్తిపాడు మండలంలో చింతలూరు నుంచి లాటరైట్ మట్టి ప్రత్యేక రోడ్డు ద్వారా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పత్తిపాడు మండలంలో వంతాడ దగ్గర నుంచి ప్రత్యేకంగా రోడ్డు వేసుకుని దాని మీద తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఎస్పైటిపాలెం నుంచి కత్తిపూడికి ప్రత్యేక రోడ్డు మీద పట్టుకెళ్ళమని అడుగుతున్నాం తప్ప అభివృద్ధిని ఆపు చేయడానికి కాదు. ఇది ప్రజల హితం కోసమే నేను చేస్తున్నటువంటి దీక్ష. నా వ్యక్తిగత స్వార్థం కానీ, నేనేదో ఇమేజ్ తీసుకుందామని కానీ, నేనేదో పండుగలు తీసుకుందామని కాదు. ఇందులో చాలామంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తన డ్యూటీలు మరిచి లారీ వాళ్లకు, అక్రమ మైనింగ్ వాళ్లకు వీరు కొతాది పలుకుతూ పర్మిషన్లు లేని
క్వారీల నుంచి కూడా గ్రావెల్ తోలడానికి ప్రోత్సహించి సుమారు 40 నుంచి 60 టన్నుల బరువు గల లారీలు ఈ రోడ్డుపై నడుస్తుంటే ప్రజల మానసిక ఆవేదనని దృష్టిలో ఉంచుకుని ఒక సామాజిక సేవకుడిగా నేను స్పందించే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాను. కాబట్టి ఈ ఉద్యమానికి శాంతియుతంగా జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలు, శంఖవరం గ్రామ ప్రజలు, అదేవిధంగా ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి 21వ తారీఖు నుంచి 25వ తేదీ వరకు 25వ తేదీ జరిగే అమర్నాథ్కు తగు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాను. ఇది పార్టీల ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం కానీ లేని ఉద్యమం, సామాజిక ఉద్యమం. సామాన్యుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందిని పరిగణలోకి తీసుకునే ఈ సమస్య చేస్తున్నాం తప్ప కుల, మత, వర్ణ, వర్గ, రాజకీయ ఇబ్బందులు ఏమీ లేవు. మీరందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి ఈ ఉద్యమం సక్సెస్ అయితే